నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో రెడ్డివారి వీధిలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ హాజరై తిలకించారు. కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో కోలాటమాడుతూ ప్రేక్షకులను కనువిందు చేశారు. ఆటలతో మురారి ఆనందపు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో బతుకమ్మను తలపై మోసుకుని వస్తున్న కోలాట బృందం నాయకురాలు జిల్లపల్లి కవిత. బతుకమ్మ చుట్టూ కోలాట బృందం ఆట పాటలతో పిల్లలు పెద్దలు కేరింతాలు చేస్తూ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ప్రాంగణంలో చైర్పర్సన్ గా బత్తిని మల్లేశ్వరి, శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా గడ్డం జీవన్ రెడ్డితో పాటు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి 2 మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఇటు అవకాశాన్ని ఇచ్చిన గౌరవ శాసనసభ సభ్యులు మెడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన 2 మండలాల అధ్యక్షులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మాతోటి డైరెక్టర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చిన్న వయసులో నా మీద నమ్మకంతో ఇంటి పెద్ద బాధ్యతను అప్పచెప్పిన సత్యమన్న గారి ఆశయాలను రైతులకు ఎల్లవెల్లా అందుబాటులో ఉండి రైతు సంక్షేమే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అని చెప్పి ప్రజలకు నిరూపిస్తూ ప్రతిరోజు ఎల్లవేళలా రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పి అలాగే ఇటు నియామకానికి సహకరిస్తున్న 2 మండలాల సీనియర్ లీడర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఇలాగే ఉండాలని చెప్పి రాబో రోజుల్లో మీ ఆశీర్వాదాలతో మరింత ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆ దేవుడు నన్ను దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన మల్యాల మార్కెట్ కమిటీ కార్యవర్గానికి అలాగే ఆఫీసర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం మున్నూరు కాపు ఐక్య సంఘం ఎన్నికలు జరుపుకున్నారు. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా జాబు పోషన్న భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా దశర్తి పూర్ణచందర్, దశర్తి రవి, కోశాధికారులుగా నూరు పోషన్న, జంగ ప్రవీణ్, ప్రచార కార్యదర్శిగా కప్పల శంకరయ్య నియమించుకున్నారు. कैमरा करते साथ వేసిండు అట్టే ఆనండి రానే అట్టే అట్టే రానండి లింగనా చూసుకుంటే మూడు భాగాలు ఇవ్వను మూడే ఇవ్వను మూడు ఉల్టనే ఇవ్వను ఇక అది లింగన్ అడ్డి ముందే రాసుకోండి వచ్చింది 41 రెండా ఈ 42 వచ్చింది అందరూ వచ్చింది కౌంట్ చేసుకోండి రాసుకునే కౌంట్ చేసుకోండి రైట్ అవసరం లేదు ఇంకా అవసరం లేదు రికార్డ్ అయిపోయిన అవసరం లేదు రైట్ 42 ఓట్లు ఫస్ట్ జాబ్ కోశా 19 కొల్లూరు మహేందర్ 10 బాతప్ గంగాధర్ 13 రైట్ ఇక ప్రకటిస్తారా జాబ్ పోషాయా మా అన్నయ్య మూడు కాపులే 42 ఓట్లు పోల్ అయినాయి 42 100% 100% అయినాయి. జాబ్ పోషాలకు ఫస్ట్ నెంబర్ 19 ఓట్లు వచ్చినాయి. సెకండ్ బాతప్ గంగాధర్కి 13, థర్డ్ మహేందర్ 10 ఓట్లు. థర్డ్ సెకండ్ వ్యక్తి జాబ్ పోషాయా. ఓకే రైట్ ఫోటో ఒకటి అందరు కావాలి వీడియో అందరు చంద్రమోహన్
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సమాజంలో శాంతి, సమృద్ది, అభివృద్ది చేకూరాలని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో సాయిబాబా ఆలయం వద్ద నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని కందుల సంధ్యారాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపం సందర్శయామి అభిముఖే కరోమి శ్రీయమా దుర్గాంబిక పరిపూర్ణతా సమయేన ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధిరస్ ఆయురాయుర్భవ ప్రధాన పూజామహం కృతి దుర్గాంబిక పూజామహం కరిష్యేత్ అభిముఖే కరోమి శ్రీయమా పర్యారమే ముహూర్త సుముహూర్త సహ హిరణ్యవర్ణాం హరిణీం శ్రీమన్నరజతస్యమా నాయతే మోక్షితే శ్రీయమా పర్యారాదు సమస్త సమంగళాని వంతు న్యాయమంగళం శ్రీయమా పర్యారాదు సమస్త సమంగళాని వంతు దుర్గాంబికా దుర్గా భవానీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. రామగుండం రైల్వే స్టేషన్ శివాజీనగర్ నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో ఈరోజు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అలాగే కుంకుమ పూజలు, చండీ హోమం, ఇట్లా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి భవానీ స్వాములు, మహిళలు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మరి గొప్ప అనుభూతిగా, అదృష్టంగా భావిస్తూ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. నిజంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఇవాళ చాలామంది భవానీ మాలధారణ ధరించి అమ్మవారిని ఈ 9 రోజులు కూడా నవరాత్రులు ఎంతో భక్తితోటి ఆరాధించడం అనేది ఈ ప్రాంతానికి చాలా శుభ పరిణామం. అందరి లోపల ఈ ఆధ్యాత్మిక భావన, భక్తి భావన పెంపొందడం అనేది మరి మంచి విషయంగా భావిస్తూ అందరూ కూడా ఇదే పద్ధతిలో ఉండాలని చెప్పి మన ముఖ్యంగా హిందూ పండుగలని గౌరవించాలి, తప్పకుండా కాపాడుకోవాలి. దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఏదైతే మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశ యొక్క భవిష్యత్తు, యువత భవిష్యత్తు ఏ రకంగా వారు ముందుకు తీసుకుపోతా ఉన్నారో వారి నాయకత్వంలో తప్పకుండా వారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాము, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. అమ్మ దయ అన్ని కుటుంబాలపై ఉండాలని, అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై భవానీ. గత 4 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ దంతేవాడ తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశం అవుతున్నట్టు సమాచారం అందుకున్న కుంభి పోలీసులు ఒక్కసారిగా మావోయిస్టుల సమావేశంపై విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 32 మందిని హత్య చేయడాన్ని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న తీవ్రంగా ఖండించారు. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన వరుస ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్లకు ముందుకుంటున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుకనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు వాస్తవంగా నక్సలిజాన్ని మొత్తం మేము అణుస్తాం, నక్సలిజాన్ని మొత్తం నిర్మూలిస్తాం, ఇది అంతిమ యుద్ధం అని చెప్పి మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించాడు. ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు ఛత్తీస్గఢ్లో 31 మంది మావోయిస్టు కార్యకర్తలను పూటక్ ఎన్కౌంటర్లో కాల్ చేయబడ్డారు. వాస్తవంగా ఈరోజు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆ యుద్ధం మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కనుకనే ఈరోజు ఒక పూటక్ ఎన్కౌంటర్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పూనుకొని ఈరోజు అక్కడ ఉన్నటువంటి గిరిజనులపైన, ఆదివాసులపైన ఈరోజు దమనకాండం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దమనకాండ కానీ పూటక్ ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయని మనం ఆలోచిస్తే ఈరోజు మొత్తం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అడవి సంపదను ఈరోజు బహుళ జాతి కంపెనీలకు అమ్మడం కోసం
బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టడం కోసం ఈరోజు ఆ సంపదలను మొత్తం కుదబెట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అక్కడ పూనుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మావోయిస్టు కార్యకర్తలను కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన ఈరోజు దమనకాండ చేసి బూటక్ ఎన్కౌంటర్లను ఈరోజు పాల్పడుతున్నాయి. ఈ యొక్క బూటక్ ఎన్కౌంటర్ను సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బూటక్ ఎన్కౌంటర్ను ఆపి ఈరోజు ఒక శాంతిని నెలకొల్పడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ యొక్క ఎన్కౌంటర్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి కూడా కోరుతున్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలో మేకపోతు మటన్ 800 రూపాయలు, మేక మటన్ 700 రూపాయలకు అమ్మాలని 3 యూనియన్ల ఐక్య నిర్ణయం తీసుకున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఊర్వశి థియేటర్ మటన్ షాప్ల యూనియన్ అధ్యక్షులు జకుల తిరుపతి, ఆర్యకటిక సంఘం అధ్యక్షులు గౌలిక రాము మాట్లాడుతూ గతంలో యూనియన్ల మధ్య వచ్చిన చిన్న విభేదాల కారణంగా కొందరు ఎక్కువ రేటు, కొందరు తక్కువ రేటుకు అమ్మడం జరుగుతుందని, ఇకపై అలాంటివి జరగకుండా అందరూ ఒకే రేటుకు అమ్మాలని 3 యూనియన్లు ఒక తాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మటన్ మార్కెట్ గోదావరికని, ఊర్వశి థియేటర్ రాజన్నల మటన్ షాప్ అసోసియేషన్, కాలనీ మటన్ యూనియన్ 3 యూనియన్లు కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు రామగుండం నియోజకవర్గం, రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న మటన్ షాపులు సభ్యులందరినీ ఒక వేదిక లెక్క తయారు చేసి శనివారం రోజు ఆల్రెడీ మా సంఘ సభ్యుల సమస్యలను అందరినీ పిలిచి వాళ్ళ సమస్యలను చర్చించి సాధక బాధలు తెలుసుకొని అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంతకుముందు గత 2 సంవత్సరాల నుండి 700 రూపాయలు మేక మటను, 800 రూపాయలు మేకపోతు మటను అమ్మినాము గత 2 సంవత్సరాల నుండి. ఇందులో కొందరికి ఈగోల వల్ల, చిన్న తగాదాల వల్ల చిన్న గొడవలు వచ్చి 550, 500, 600 రూపాయలకు అమ్మినారు. అవి ఆ సమస్య మా యూనియన్ దృష్టికి వచ్చినందువల్ల వాళ్ళందరినీ పిలిచి టోటల్గా 3 యూనియన్లు కలిసి ఒక వేదిక మీద చర్చించి ఒకటే యూనియన్ మన రామగుండం కార్పొరేషన్ మటన్ షాప్స్ అసోసియేషన్ ఉండాలి, అందరము ఒక తాటి మీద నిలబడి ఒకే రేటు మనము నాణ్యతమైన మటను ఇచ్చి మనం ముందుకు పోవాలని చెప్పనని అందరం కలిసికట్టుగా ఒక తీర్మానం నిర్ణయించుకున్నాము. అందుకని ఈరోజు 8/10/2024 నుండి మేకపోతు మటన్ 800, మేక మటన్ 700 రూపాయలకు ఇవ్వాలని సభ్యులందరూ యూనియన్ నాయకులు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయము. ఈ రోజు నుండి ఈ 800, 700 అనేది అమల్లోకి వస్తుంది. ఎవరైనా తక్కువ అమ్మినచో వాళ్ళపై సంఘం చర్యలు తీసుకోక తప్పదు. రెండోది, ఇప్పుడు ప్రజలారా మీరు గమనించాల్సిన విషయం ఒక్కటే, ఇవాళ హైదరాబాద్ తర్వాత గోదావరికనే పెద్ద మార్కెట్, హైదరాబాద్ ఫస్ట్, సెకండ్ గోదావరికని మార్కెట్. ఇవాళ గోదావరికనిలో ఇచ్చినంత తక్కువ ఏ పల్లెల్లో కానీ ఏ పట్టణంలో కానీ లేదు. మీరే ఆలోచించాలి. ఎక్కడ కానీ 700, 800 రూపాయలు ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి ఈ మటను అమ్ముతున్నారు. ఇక్కడ ఈ చిన్న విషయం మీరు గమనించాలి. 500, 550, 600 ఇచ్చిన మూమెంట్ల ఇబ్బందులు తలెత్తినాయి. వాళ్ళు రోడ్డు మీదకి కూడా, కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఒకే తాటి మీద ఉండాలి అని చెప్పనని రామగుండం నియోజకవర్గం మొత్తం 700, 800 అమ్మాలని చెప్పనని మేము నిన్న సంఘ సభ్యులందరం నిర్ణయించుకున్నాము. ఈరోజు మేకపోతే 800, మేక 700 రూపాయలు ఒకే రేటు ప్రతి చోట. ఎక్కడ కానీ ఇంతకుముందు పోతన కాలనీ కానీ, ఫైంక్ లైన్ కానీ, గౌతమ్ నగర్ కానీ, అడ్డగుంటపల్లి కానీ, గంగానగర్ కానీ, హైబీ కాలనీ కానీ ఈ చోట్ల తక్కువ ధరకు ఇచ్చినారు. రేపటి నుండి, ఈ రోజు నుండి అక్కడ కూడా 700, 800. ఇది కూడా మీరు గుర్తించి మాకు మీరు సహాయ సహకారాలు అందించాలి. మంచిగా మటను అందరూ ఒక నిర్ణయం ప్రకారమే తీసుకున్నాం కాబట్టి మీరు అన్యతగా భావించొద్దు.
ఏ దసరాకైనా కానీ మేము ఒక 50 రూపాయలు 100 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచేది. ఈసారి అట్లా పెంచకుండా పాత రేటుకే 700 800కే మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. రామగుండం కార్పొరేషన్ ఏరియా పరిధిలోని మటన్ షాప్ అసోసియేషన్ 3 సంఘాలు ఏకమై ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడ తక్కువ ధరకు మటన్ అమ్మకుండా ఒకే యూనియన్ లాగా ఏర్పడి 700 రూపాయలు మేక 800 రూపాయల పోతు అమ్మాలని తీర్మానించడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడైనా కూడా అందరం ఒక్కతాటిగా చిన్న వివాదాల వలన విడిపోయి 500 600 550 అమ్మడం వలన అది కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. దాన్ని మా దృష్టికి వచ్చి కొంతమంది ఆర్థికంగా నష్టపోయినారు. వాళ్ళు మా కుల సంఘాల దగ్గరకు వచ్చి చర్చించినప్పుడు వారికి కూడా పిలిచి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దాన్ని పరిష్కరించి అందరూ ఏకతాటికపై వచ్చి రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని మటన్ షాప్స్ ఒకే విధంగా ఒకే మటన్ ఒకే రేటు అనే విధానంతో నాణ్యమైన మటన్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో 700 రూపాయల మేక 800 రూపాయలు పోతు అని డిసైడ్ చేయడం జరిగింది. దీనికి రామగుండంలోని ప్రజలు అందరూ కూడా సహకరించి ఉండాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కాంగ్రెస్ నాయకులు పిగడపల్లి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేడిపల్లి సెంటర్లో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్, గోలివాడ మల్లేష్, పెగడపల్లి రమేష్, మేరుగు లింగమూర్తి, ముచ్చకుర్తి రమేష్, లంబు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటిపిసిలో ఉన్నా లాంగ్ లైఫ్ లో ఇంకా ఫ్యూచర్ లో మీరు లేడీస్ రండి ఇది అయిపోయింది దిగిన ఎందుకుంటారా ఇది పక్క బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ తమ్ముడు ఒక ఫోటో
నల్లగత్తాను ఫోటోలలో తీసుకో మనది కాదు సార్ ఫోటో అంతే సతీష్ ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెగడపల్లి రమేష్, గోలివాడ మల్లేష్ గారి సమక్షంలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేశన్న గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వివిధ వార్డుల డివిజన్ అధ్యక్షులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు అలాగే మహిళా నాయకురాళ్ళు, ఎన్ఎస్యుఐ నాయకులు అందరూ కలిసి పాల్గొని అన్న జన్మదిన వేడుకలను విజయవంతం చేసినందుకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేరు లింగయ్య గారి ఆధ్వర్యంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ రామగుండం కార్పొరేషన్ లోపల అన్న ఒక ప్రజానాయకునిగా ఓడిపోకుండా ప్రజాసేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్న రాజేష్ అన్న గారికి ఇంకా మంచి మంచి పదవులు అనుభవించి ఈ రామగుండం కార్పొరేషన్ ప్రజలకు కానీ అందరికీ సోదర మనులకు కానీ యూత్కి కానీ అందరికీ అండగా ఉంటాడని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సింగరేణి సంస్థ పరిరక్షణకు కొత్త బావులు రావాలని, అందుకు సంస్థ యాక్షన్లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. జీడీకే సిఎస్పీ 1లో ఏఐటీయూసీ ఆర్చీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో ప్రతి సంవత్సరం లాభాల వాటా, దీపావళి బోనస్ వస్తూనే ఉంటాయని అన్నారు. సమావేశ అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గారు, ఏరియా సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్ఐ గారు, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి పోషం గారు, ఈ మైన్ పిట్ సెక్రటరీ మల్లేష్ గారు, మహేష్ గారు, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నాయకత్వానికి సిఎస్పి కార్మిక సోదరులందరికీ శుభోదయం. మీకు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు, శరన్నవరాత్రులు ఇవన్నీ ఘనంగా జరుపుకొని మీ ఇల్లు పిల్లలందరూ సుఖంగా వైభవంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. సరే, సంఘాలు సంస్థలు ఇవన్నీ ఉంటాయి, కానీ సింగరేణిలో 2-3 అంశాలు నేను మీ దగ్గర మీ దృష్టికి తీసుకొస్తా. ముఖ్యంగా లాభాలు లేకపోతే దీపావళి బోనస్ ఇవి రొటీన్గా వస్తూ ఉంటాయి. మనకున్న చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు ఉంటాయి, ఇంట్లో కూడా ఉంటాయి. కానీ సింగరేణిలో ఈరోజు మనకున్న భౌగోళిక పరిస్థితులు, మన కండిషన్స్, ఈ బొగ్గనులు స్థిరంగా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి. మరొక వైపు ఏమో మనం కార్మిక సోదరులు 3వ తరం 2వ తరం ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, అత్తమామలు ఇన్వాలిడేషన్ అయితే ఈరోజు కాంపన్సేటివ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా వాళ్ళు సింగరేణిలో 40 సంవత్సరాలు పనిచేయాలి. మన 40 సంవత్సరాలకు సంబంధించిన బొగ్గు బావులు ఇవి ఉన్నాయా, ఇవి ముందు ఆలోచించుకోవాలి. సరే, ఇవన్నీ ఉంటాయి, విమర్శలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈరోజు ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు మనం నిజంగా
మనం నిజంగా స్థిరంగా ఉన్నామా, సింగరేణి స్టేబుల్ ఉందా, మన సింగరేణికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు ఏంది, వీటి మీద ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను నేను. సరే, ఈరోజు సింగరేణిలో మొన్న 2022లో 3 రోజులు సమ్మె చేసినాం. ఎందుకంటే సింగరేణికి సంబంధించిన ఎక్స్పాన్షన్ మైనింగ్ లీజ్ మనకు లేదు. ఒకవైపు పార్లమెంట్లో 2015లో ఒక చట్టం వచ్చింది, MMDR యాక్ట్ వచ్చింది. దానివల్ల ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరికైనా మైనింగ్ లీజ్ ఎంత ఉంటే అన్ని బ్లాక్లు మీరు తీసుకోవచ్చు, లీజు లేని మళ్ళీ మీరు వేలానికి రావాల్సిందని పెట్టుకున్నారు. మరి మనకి ఎన్ని లీజులు ఉన్నాయి? తీరా చూస్తే సింగరేణికి దూరదృష్టి ఉందా లేదా ఇవన్నీ పక్కకు పెడితే ఈరోజు సత్తుపల్లి కోయగూడెం సంబంధించి మనదే మైనింగ్ లీజ్, అది మనమే తీసినాం, మనమే బొగ్గు అనుకున్నాం, ఎక్స్ప్లోర్ చేసినాం. అదేవిధంగా KK6 రావణపల్లి మనమే చేసినాం. కానీ మైనింగ్ లీజ్ కట్టుకోలే. ఎందుకంటే ఆనాడు మన వాళ్ళ ఉద్దేశం ఏంది, 100 ఎకరాలకు ట్యాక్సులు కట్టడం ఎందుకు, 100,000 ఎకరాలకు ట్యాక్సులు ఎందుకు కట్టాలి, కొంత తగ్గించుకుందాం ఖర్చు అని చెప్పి యాజమాన్యం ముందు చూపా, లేకపోతే 100 కోట్ల రూపాయలైంది ఈ బ్లాకులు మాకే కావాలని చెప్పి అడగడంలో వైఫల్యం చెందింది గత ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం కూడా వేలం పోయినాం. వేలం పోతే ఎంత మభ్య పెట్టిందంటే 2022లో ఏప్రిల్ మాసంలో బహుశా 3 రోజులు సమ్మె చేసినాం, మేనేజ్మెంటే చేపించింది. మేమందరం హైదరాబాద్లో ఉన్నాం. 5 జాతీయ కార్మిక సంఘాలు, ఒక TBC కేసు డ్రామాలు ఆడినారు. ఏంటంటే ఆ 3 రోజుల సమ్మెలో చేసింది ఏంటంటే మనకు బొగ్గు బ్లాకులు రాలేదు. తెలుసు రావని వేలంలో, నీకు చట్టం వచ్చిన తర్వాత చట్టంలో ఎవరైనా కానీ వేలంలో పాల్గొనాల్సిందే తెలుసు గవర్నమెంట్కు. కానీ 2 బ్లాకులు కోయగూడెం 3, సత్తుపల్లి, ఈ 2 బ్లాకులు వాళ్ళలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేసుకున్నారు. కోయగూడెం 3 అంటే ఎవరిది? అరవిందో కంపెనీ. అరవిందో కంపెనీ ఎవరిది? శ్యామ్ సుందర్ రెడ్డి లిక్కోర్కి సంబంధించిన ఒక మందు తయారు. కవిత మొన్న జైలు పోయింది కదా, దాని సంబంధం ఆయనకి ఇచ్చిండ్రు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి. సత్తుపల్లి బోయినపల్లి శ్రీనివాసరావు, ఆయనకు వచ్చింది. ఆయన ఎవరో మీకు తెలుసు, కరీంనగర్ ఆయన. అప్పచెప్పి అంటే మనల్ని వేలం వేయకుండా వాళ్ళని వేలం వేయించి వాళ్ళకి ఇప్పించారు. అంటే మన నోటిగాడి బుక్క ఈరోజు మన ఎక్స్పాన్షన్, మన బొగ్గు బ్లాకులను పరోక్షంగా మందికి అప్పచెప్పే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది. నేను అడుగుతాను ఈరోజు, సార్ నువ్వు చేసినవయ్యా, మరి 6 నెలల్లో నువ్వు బొగ్గు పనులు స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఎల్లందులో కోయగూడెం అనేది గిరిజన ప్రాంతం. చట్టం ఉంది, 170 యాక్ట్ ఉంది అక్కడ. గిరిజన ప్రాంతంలో చేస్తే ప్రభుత్వం చేయాలి, లేకపోతే గిరిజన సొసైటీ చేయాలి. కాబట్టి దానికి వాడికి రాలేదు, వాడు చేయలేకపోయాడు. సత్తుపల్లి 3 వాడు తీసుకున్నాడు కానీ డంపింగ్ యార్డ్ లేదు, మనకు ప్లేస్ లేదు, ఇస్తే మనం ఇవ్వాలి. మన అదృష్టం మంచిగుండి TRS ఓడిపోయింది కాబట్టి ఈరోజు అది మనకు ఆ ప్లేస్ ఇవ్వలేకపోయినాం. లేకపోతే ప్రభుత్వం ఇది ఇచ్చేయండి అని చెప్పి హుకుం జారీ చేసి ఆ యొక్క సత్తుపల్లిలో వానికే ఇచ్చే పరిస్థితి వచ్చేది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు బొగ్గు తీసుడు ప్రారంభించలేదంటే ఈరోజు యూనియన్లు చాలా బలంగా ఉన్నాయి, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి తీయలేకపోతా ఉన్నామని వాళ్ళ EMDలు కట్టిన కోట్ల రూపాయల EMDలు మనం మళ్ళా ఈ మన పోతాయని చెప్పి ఈరోజు భయపడి మన మీద నడుతా ఉన్నారు. ఏదైనా 2 మనకు కావాల్సిందే, మనం కూడా చట్ట పరిధిలో పోతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు KK6 ఉందిడా. NTPC పారిశ్రామిక ప్రాంతంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మహిళలు, భవానీమాల ధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంటీ మంగళహారం ఎక్కువ అని రాసింది చూడండి. అయితే ఇది ఏం చేయాలి? రేటు పోయి బాబాయ్ అంటే ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.